నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. రాజ్ తరుణ్ లావణ్యాల ఎపిసోడ్ ముగిసిందనుకున్న తరుణంలో మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇన్ని రోజుల పాటు ఈ కేసును విచారించిన పోలీసులు తాజాగా రాజ్ తరుణ్ నిందితుడు అంటూ ఉప్పర్పల్లి కోర్టులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఘటనతో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పటికే ముందస్తు బెయిల్ తెచ్చుకున్న హీరో రాజ్ తరుణ్ కు పెద్ద షాకే తగిలింది. రాజ్ తరుణ్ లావణ్యాల వ్యవహారం గత కొన్నాళ్ల నుంచి రోజుకొక మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో నన్ను మోసం చేశాడంటూ లావణ్య రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇంతేకాదు రాజ్ తరుణ్ నేను 10 ఏళ్ల పాటు సహజీవనం కూడా చేశామని, గతంలో పెళ్లి కూడా చేసుకున్నామంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. లావణ్య వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సైతం పోలీసులకు సమర్పించింది. అయితే లావణ్య ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని రాజ్ తరుణ్ మీడియా ముందుకొచ్చి వివరించారు. ఇంతేకాకుండా రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు. ఇకపోతే ఈ కేసును అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు తాజాగా రాజ్ తరుణ్ నిందితుడు అంటూ తేల్చారు. శుక్రవారం ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ లావణ్య 10 ఏళ్ల పాటు సహజీవనం చేసింది నిజమేనని నిర్ధారించారు. వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్లుగా కూడా తెలిపారు. లావణ్య చెప్పిన దాంట్లో అన్ని వాస్తవాలే ఉన్నాయని పోలీసులు వివరించారు. మొత్తానికి పోలీసులు రాజ్ తరుణ్ ను నిందితుడిగా తేల్చారు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.